జై శ్రీరామ్. ఈ మధ్య అంబానీ పెళ్ళి 8,000 కోట్లు ఖర్చు పెట్టారు అని చూసాం పేపర్లో. దానికి చాలామంది రకరకాలుగా స్పందించారు. మన గ్రూపుల్లో కూడా చాలామంది 8,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం దేనికండి, ఏదైనా చారిటీ చేయొచ్చు కదా, ఎవరికైనా సేవ చేయొచ్చు కదా, దానం చేయొచ్చు కదా, ఇటువంటి మాటలు చాలా వినపడ్డాయి. ఒకసారి ఆలోచించేయండి, వాళ్ళు చారిటీ ఎందుకు చేయాలి, దానం ఎందుకు చేయాలి? వాళ్ళ వెనకాల వాళ్ళ కష్టమో, వాళ్ళ ఇన్వెస్ట్మెంటో, వాళ్ళ ఏదో ఉంది, వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి అర్హత ఉంది, సంపాదించుకున్నారు. అది చారిటీ ఎందుకు ఇవ్వాలి, దానం ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఏమి వాళ్ళకు మనం ఏమి ఆశిస్తున్నాం అంటే ఎక్కడో మనకు నచ్చడం లేదు అంత డబ్బులు ఖర్చు పెట్టడంలో మనకు తెలియని ఒకటి ఆలోచన చేయండి. ఆ 8,000 కోట్లు వాడు దాచుకుంటే తప్పు. ఆ 8,000 కోట్లని రకరకాల ఖర్చులకి అంటే స్పెండ్ చేశారు. ఇప్పుడు ఎంతమంది, ఎన్ని వేల మంది అక్కడ లైవ్లీహుడ్ దొరికింటుంది వాళ్ళకి. అంటే క్యాటరింగ్ చేసేవాడి దగ్గర నుంచి ఆ స్వీట్స్ కానీ, మెటీరియల్స్ కానీ, పవరు, జనరేటర్సు, లైటింగు, డ్రెస్సులు, ఎన్ని ఫ్లవర్సు, ఎన్ని డెకరేషన్సు, ఎంతమందికి లైవ్లీహుడ్, ఎంతమందికి ఉపాధి లభించి ఉంటుంది. ఈ 8,000 కోట్లు ఏమైనా సముద్రంలో పడేశారా? జనాలకే ఇచ్చారు కదా. అంటే జనాలకు ఏదో విధంగా వాళ్ళకి లైవ్లీహుడ్ దొరికినట్టే కదా. అలా ఎందుకు ఆలోచించారు మీరు? కాబట్టి అందరికీ ఏదో విధంగా ఉపయోగపడిందని దాని అర్థం. ఖర్చు చేయడం అంటే సమాజానికి ఏదో రకంగా డబ్బు వెళ్ళింది. 8,000 కోట్లు దాచుకోకుండా పంచారు. అంటే పంచడం అంటే ఉచితంగా ఏమి ఇవ్వాలా, ఏదో పని జరిగింది, డబ్బులు పబ్లిక్లోకి వచ్చినాయి, అలా ఆలోచించండి. కాబట్టి వాళ్ళ దగ్గర దాచుకోకుండా పబ్లిక్లోకి రావడం మనకు మంచిదే కదా. ఎందుకంటే ఖర్చు పెట్టడం, ఊరికే ఇచ్చేయండి అంటే ఎందుకు ఇవ్వాలి, దాన ధర్మాలు ఎందుకు చేయాలి? ఇది చాలా తప్పుడు ప్రశ్న, చాలామందికి ఉంటుంది. నేను ఒకటి చెప్తాను. సరే, మన స్థాయిలో వాళ్ళు అలా కనపడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఈ చాలామంది కామెంట్ చేసే వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్. అంటే వీళ్ళు ఒక పెళ్లి చేయడానికి కనీసం 15 to 20 lakhs ఖర్చు చేస్తారు. అవునా కాదు చెప్పండి? 15 నుంచి 20-25 లక్షల వరకు కేవలం పెళ్లి ఖర్చు ఉంటుంది. అంటే భూములు, కట్నాలు అవన్నీ పక్కన పెట్టేస్తే కేవలం ఖర్చు 15 లక్షలు తక్కువ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏమీ లేనివాడు, లేకుంటే స్లమ్లో ఉన్నవాడు, వాడు అడుగుతాడు 15 లక్షలు లేకుంటే 20 లక్షలు పెళ్ళికి ఎందుకండి వేస్ట్ చేస్తున్నారు? ఒక 1,00,000 రూపాయలు పెట్టి గుళ్ళో వెళ్ళి 1,00,000 రూపాయలు సరిపోదు కదా, మిగిలిన 19 లక్షలు జనాలకు పంచచ్చు కదా అని. పంచండి. మీరు అలా విమర్శించిన వాళ్ళు మీరెందుకు ఖర్చు పెడుతున్నారు? అంటే మీకు వాళ్ళు అలా కనబడుతున్నారు, సంతోషం. మీ కింద స్థాయి వ్యక్తులకి, స్లమ్లో ఉన్న వాళ్ళకి, లేబర్కి మీరు కూడా అలాగే కనపడవచ్చు. 15 లక్షలు 20 లక్షలు ఎందుకంటే వేస్ట్ చేయడం, అందరికీ ఇవ్వచ్చు కదా అని. మీరు ఇవ్వండి, మరి చూద్దాం. కాబట్టి ఇది ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకునేటటువంటి పనులు వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి చేస్తున్నారు. దాన్ని మనం స్వాగతించాలి, సంతోషపడాలి. ఇక్కడ కూడా చెప్పేదేనండి, ఈ 15 లక్షలు 20 లక్షలు మనం ఖర్చు పెడుతున్నామంటే ఏం చేస్తున్నాం? ఒక 1000 మందికి భోజనం పెడుతున్నాం. ఇది గొప్ప విషయం కదా. ఈ 1000 మందికి భోజనం పెట్టడంలో మనకి ఎంతమందికి ఉపాధి ఇస్తున్నాం, ఎంతమందికి, ఎన్ని బిజినెస్లకి మనం బిజినెస్ డబ్బులు ఇస్తున్నాం. రైస్ దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, క్యాటరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఎంతమందికి ఇస్తున్నాం. గ్రాసరీసు, తర్వాత డెకరేషను, గిఫ్ట్లు, డ్రెస్సులు కొనుక్కుంటున్నాం. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా. ఆ విధంగా మనీ సర్క్యులేషన్లోకి రావడం ఇప్పుడు కూడా మనం స్వాగతించాల్సిన విషయం. మనీ సర్క్యులేషన్లో ఉంటేనే అది హెల్దీ. కరెన్సీ అంటేనే, కరెంట్ అంటే సర్క్యులేట్ అయ్యేది కరెన్సీ. కాబట్టి మనీని మనం దాచుకోకుండా, ఇనపెట్టులో పెట్టేసుకోకుండా ఏదో రకంగా ఖర్చు చేస్తున్నారు అంటే కరెన్సీ సర్క్యులేట్ అవుతుందంటే చాలా చాలా హెల్దీ, ఎకానమీకి చాలా మంచిది అది. అలా ఆలోచించండి. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో చూడడం చాలా చాలా అవసరం. అంతేగాని ఉచితంగా పనిచేయండి అంటే ఇది కేవలం ఒక లేజీ మైండ్ సెట్, ఒక లాటరీ మైండ్ సెట్ మనలో డెవలప్ చేస్తున్నారు. అంటే ఎందుకు మీరు ఖర్చు పెడతారు, మేము ఖాళీగా ఉన్నాం కదా, మాకు ఇచ్చేయండి. ఎందుకు ఇలా ఎందుకు తీసుకోవాలి? నువ్వు కూడా పనిచేయి, నువ్వు కూడా తీసుకో, నీ టాలెంట్ ఉపయోగించు, డబ్బు సంపాదించు, నువ్వు కూడా ఖర్చు పెట్టుకో. ఇలా ఆలోచించాలి తప్పిస్తే అది సంపాదించి నాకు ఇచ్చేసి సరిపోద్దు కదండి ఏంటి. కాబట్టి ఎప్పుడు అటువంటివి విమర్శ చేయకండి. మన దగ్గర డబ్బులు రావు అటువంటి విమర్శ చేసే వాళ్ళ దగ్గర. బాగా గుర్తుపెట్టుకోండి. స్వస్తి.